హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయటం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే సీను ఇంటర్వ్యూకి వెళ్తానని ఆదిని ఎదురు రమ్మని చెప్పటం, ఆ మాటలు విన్న రఘురామ్ అందరి ముందు కూడా సీనుకి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. పెళ్ళైనా నీకు ఇంకా బుద్ధి మారలేదా? ఇప్పుడు నీకు పెళ్ళైంది, నీకు ఒక భార్య ఉంది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నీ భార్య చారునే నీకు ఎదురు రావాలి అని ఏ విధంగా రఘురామ్ అనడం, జానకి ఇలా అంటూ ఉంటుంది. నేను వాడికి సర్ది చెప్తానండి అని చెప్పి అంటూ ఉంటుంది. సరే అని చెప్పేసి అందరు కూడా వెళ్ళిపోతారు. ఇక ఉదయాన్నే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మాత్రం సీనుకి చారుని ఎదురు రమ్మని రఘురామ్ చెప్పగానే చారు అటు నుంచి ఎదురుగా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. పక్కనే పిల్లలు ఆడుతూ ఉంటే బాల్ వచ్చి ఇక చారుకి తగలడంతో తలకి గాయమై ఒక్కసారిగా కింద పడిపోతుంది. అందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. అటు నుంచి సీను నడుచుకుంటూ వస్తాడు. ఆద్యని ఇక మంచినీళ్ళు తీసుకురమ్మని రఘురామ్ పంపించడంతో అనుకోకుండా ఆద్యని సీనుకి ఎదురుగా వెళ్ళడంతో సీను ఇక ఆద్యని సెకండ్ ఇవ్వమని చెప్పి ఇక ఆల్ ది బెస్ట్ చెప్పించుకొని సీను ఇక ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. చూసావా, అనుకోకుండానే తను ఎలా ఎదురొచ్చిందో, ఏది ఏమైనా ఎవరికి రాసి పెట్టుంటే అదే జరుగుతుంది అని చెప్పి జానకి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. చారుని ఇంట్లోకి తీసుకువెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చి తనని చెకప్ చేయమని చెప్పగానే ఒక్కసారిగా చారు నెల తప్పిందని తెలియడంతో ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక పద్మ చారుని నిలదీసి, ఏంటిది పెళ్ళయ్యి కొన్ని రోజులు కూడా కాలేదు, అప్పుడే నువ్వు నెల తప్పడం ఏంటి అని చెప్పి చారుని నిలదీస్తుందా? మరి నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకే చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే కిల్లి నమిలి వెంకట్రావు మాత్రం గట్టిగా కేకలు వేస్తూ పద్మని గదిలోకి రమ్మని అడుగుతూ ఉంటాడు. పద్మ మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళి సుందరమ్మ గదిలో పడుకోవడంతో, ఏంటి నువ్వు నా గదిలో పడుకున్నావు, అల్లుడు గారు పిలుస్తున్నారు వెళ్ళు అనగానే, అమ్మ నీకు తెలియదే, నన్ను అర్థం చేసుకోవే అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు, అల్లుడు గారే కదా పిలిచేది, వెళ్ళు, అయినా ఇక్కడ పడుకోవడానికి నువ్వేమైనా చిన్నపిల్లవా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే, లేదమ్మా నువ్వు ఎంత చెప్పినా సరే, ఏం చెప్పినా సరే నేను ఇక్కడ నుంచి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటానమ్మా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటుంది. పద్మ జానకి కూడా వచ్చి, ఏంటమ్మా పద్మ ఇక్కడ ఉన్నావు, అన్నయ్య ఎంతసేపటి నుంచి పిలుస్తున్నారు నిన్ను అని చెప్పి అడుగుతూ ఉంటుంది. వెళ్తున్నాను వదిన అనగానే, వెళ్ళకపోతే మీ అన్నయ్య వస్తారు, మీ అన్నయ్య వచ్చి చెప్పే వరకు ఇక్కడే ఉంటావా ఏంటి అని ఈ విధంగా అంటూ ఉండగా, వెళ్తున్నాను అని చెప్పేసి పద్మ ఇక వెళ్ళిపోతుంది. పద్మ గదిలోనికి వెళ్ళిన తర్వాత వెంకట్రవిక గది డోలు మూసేస్తాడు. ఇకపోతే చారు మాత్రం అద్దంలో చూసుకుంటూ రెడీ అవుతూ ఉండడం, అప్పుడే సీను రావడం, బావా నీకోసమే ఎదురు చూస్తున్నాను బావా అని చెప్పడంతో, చెప్పాను కదా నా కోసం ఎదురు చూడొద్దని, ఎందుకు ఎదురు చూస్తున్నావు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పాలి బావా అలా చిరుబుర్లు ఆడొద్దని, నేను మాత్రం నీకోసం ఎంతో ప్రేమగా ఎదురు చూస్తున్నాను, నువ్వు మాత్రం ఇలా వచ్చి అలా చాప దిండు కిందేసుకొని పడుకుంటున్నావు, ఎందుకు బావా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా ప్రేమని నువ్వు ఎప్పటికీ అర్థం చేసుకుంటావు అని చెప్పి ఈ విధంగా చారు అంటూ ఉంటే, చెప్పాను కదా ఎప్పటికైనా ఆద్యనే నా మనసులో స్థానం, నువ్వు ఎప్పటికీ నా భార్యవి కాలేవు, నన్ను మోసం చేసి నువ్వు తాళి కట్టించుకున్నావు అని చెప్పి ఈ విధంగా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు సీను. నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటే, అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, నువ్వు కూడా నన్ను ప్రేమించవచ్చు కదా బావా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది చారు. చారు చెప్పే మాటలు మాత్రం సీను పట్టించుకోడు. ఇకపోతే ఉదయాన్నే ఇంటర్వ్యూకు రెడీ అవుతూ ఉంటాడు సీను. అటు నుంచి ఆద్య వెళ్తూ ఉంటుంది. ఆద్య ఒకసారి ఇలా రా అని చెప్పగానే ఆద్య వచ్చి, ఏంటి సీను అని చెప్పి అంటూ ఉంటుంది. ఆద్య ఎలాగూ నాకు ఎదురు రావట్లేదు కదా, కనీసం నేను ఏ షర్ట్ వేసుకోవాలో
సెలెక్ట్ చేయవా ప్లీజ్ అనగానే సీనుకి ఇష్టమైన షర్ట్ని ఆద్య కూడా సెలెక్ట్ చేస్తుంది. ఆద్య సెలెక్ట్ చేసి షర్ట్ ఇవ్వగానే చాలా థ్యాంక్స్ ఆద్య అని చెప్పేసి ఈ విధంగా సీను అనుకుంటూ ఉంటాడు. వెంటనే ఆద్య షర్ట్ ఇవ్వగానే వేసుకొని వస్తాడు. ఏంటి సీను అలానే ఉన్నావు, బటన్స్ పెట్టుకో అని అంటూ ఉంటే బటన్సా నువ్వు పెట్టచ్చు కదా ఆద్య అని చెప్పేసి ఆద్యను అడుగుతూ ఉంటాడు. అప్పుడే పద్మ పార్వతి అటు నుంచి వస్తూ ఉంటారు. అమ్మో అత్తయ్య పిన్ని వచ్చేస్తున్నారు అని చెప్పి కంగారు పడుతూ ఉంటే పక్కనే ఉన్న చీర తీసుకొచ్చి ఆద్యం మీద వేసి చారు నీకు నన్ను ఇష్టమైనట్లు రెడీ చేసుకో అనగానే చారు సీను ఇద్దరు కూడా అన్యోన్యంగా ఉన్నారని చెప్పి పద్మ పార్వతి విండోలో నుంచి చూస్తూ చాలా మురిసిపోతూ ఉంటారు. చూసావా నా కొడుకు పైకి కనిపించడు కానీ చారు అంటే వాడికి చాలా ఇష్టం పార్వతి అనగానే అవును వదిన చూస్తుంటే అదే అనిపిస్తుంది అని ఈ విధంగా అనుకుంటూ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే అటు నుంచి వస్తున్న చారు వీళ్ళేంటి దొంగచాటుగా అలా మా గదిలోనికి తొంగి చూస్తున్నారు, కొంచెం కూడా బుద్ధి లేదా వీళ్ళకి అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ చారు ఉంటుంది. వెంటనే వచ్చి ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని చెప్పి అడుగుతూ ఉంటే ఏంటి నువ్వు ఇక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతూ ఉంటే ఎక్కడి నుంచి వస్తున్నావేంటి, మీరు మా గదిలో ఎందుకు తొంగి చూస్తున్నారో చెప్తారా చెప్పరా అని అడుగుతూ ఉంటే నీ గదిలో తొంగి చూడటానికి మాకేం పని లేదనుకున్నావా అమ్మ, మేము ఎందుకు చూస్తున్నాం, అక్కడ నువ్వు సీను అన్యోన్యంగా ఉన్నారని చూస్తున్నాం, కానీ నువ్వు ఇటు నుంచి వస్తున్నావు, వాడేమో అక్కడ షర్ట్ బటన్స్ పెట్టించుకునేది ఎవరితో అని అంటూ ఉంటే ఒక్కసారిగా చూడగానే ఆద్య ఉంటుంది. ఆద్యం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చారు. చూసావా ఇందాక పెద్దనాన్న ఎదురు రావద్దని వార్నింగ్ ఇచ్చినా కూడా సీను బావ ఆద్యలో ఎటువంటి మార్పు రాలేదు అని చెప్పి ఈ విధంగా అంటూ వద్దే వద్దు ఇప్పుడు కానీ ఇక పెద్దనాన్న వచ్చారంటే కొంపలు అంటుకుపోతాయి, నీ కొడుకుని కోడల్ని కంట్రోల్లో పెట్టుకోలేదా, అయినా అది తప్పేముంది, వాడే బటన్స్ పెట్టమన్నాడని చెప్పి మళ్ళీ తిట్టినా తిడతాడని చెప్పేసి ఈ విధంగా పద్మ పార్వతి సైలెంట్గా ఉండిపోతారు. చారు కూడా సైలెంట్గా ఉండిపోతుంది. ఇక బటన్స్ పెట్టేసి తను వెళ్ళిపోతుంది. ఆల్ ది బెస్ట్ సీను అని చెప్పగానే చాలా థ్యాంక్స్ ఆద్య అని చెప్పి సీను అంటూ ఉంటాడు. ఇక వెళ్ళిపోయే ముందు అందరు కూడా హాల్లో నించుని ఉంటారు. సీను ఇంటర్వ్యూకు టైం అవుతుంది కదా అని అంటూ ఉంటే అవును మావయ్య నన్ను ఆశీర్వదించండి అని చెప్పి జానకి అలాగే రఘురామ్ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. పద్మ వెంకట్రావు దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటాడు. ఇక బయలుదేరు అమ్మ చారు నువ్వు వెళ్ళి ఎదురు రామా అనగానే సరే పెద్దనాన్న అని చెప్పేసి చాలా సంతోషంగా చారు సీనుకి ఎదురు రావడానికి చెప్పి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. పిల్లలు పక్కన ఆడుతూ ఉండడంతో బాల్ ఎగిరి చారు తలకి తగలడంతో చారు ఒక్కసారిగా కుప్పకూలి కింద పడిపోతుంది. అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటమ్మా చారు ఏమైంది ఏమైంది అని అడుగుతున్న సందర్భంలోనే రఘురామ్ ఇక అమ్మ ఆద్య కొంచెం మంచినీళ్ళు తీసుకురాపో అనగానే అటు నుంచి వస్తున్న సీనుకి అనుకోకుండా చారు ఎదురు రావాల్సింది ఆద్య ఎదురుగా రావడంతో సీను ఇక ఆల్ ది బెస్ట్ చెప్పడంతో ఆద్య ఆల్ ది బెస్ట్ చెప్పేసింది. ఇద్దరు కూడా సంతోషంగా నడుచుకుంటూ సీను వెళ్ళిపోతాడు. ఆద్య లోపలికి వెళ్ళిపోతుంది. డాక్టర్ని పిలిపించి అసలు చారుకి ఏమైంది ఏంటి అని కనుక్కుంటే డాక్టర్ ఇక ఈ విధంగా చెప్తూ ఉంటారు. ఆ అమ్మాయి నెల తప్పింది అని చెప్పడంతో పద్మ మరి చారుని నిలదీసి అడుగుతుందా, నిజంగా తలకైనా గాయం వల్లే తను కళ్ళు తిరిగి కింద పడిపోయిందా, నిజంగా మరి ఏం జరుగుతుంది.